శర్మ గారు చెప్పండి, అసలు ఈ కేసు పూర్వపరాలు ఏంటి, దీనికి సంబంధించి ఈ 11 కోట్ల వ్యవహారం. ఇప్పుడు ఆయన రాజ్ కసిరెడ్డి గారు అఫిడవిట్ వేశారు మళ్ళీ. ఇప్పుడు ఏమవుతుంది, అసలు దాన్ని ఎట్లా చూస్తుంది న్యాయ వ్యవస్థ నుండి, లీగల్ టర్మినాలజీలో ఈ కేసు ఎటువైపు వెళ్తుంది? ఇందులో A40 అనే ఒక అతను ఈ డబ్బుల గురించి సమాచారం చేశారు, దాన్ని బట్టి మేము రికవరీ చేశామని చెప్తున్నారు. చట్టపరంగా కో అక్యూజ్డ్ ఏదైతే ఇస్తాడో దానికి లీస్ట్ వాల్యూ ఉంటుందండి. ఎందుకంటే చట్టపరంగా హలో వినపడుతుంది, మాట్లాడండి వినపడుతుందండి, కంటిన్యూ ప్లీజ్. చట్టపరంగా లీస్ట్ వాల్యూ ఉంటుంది ఆయన సాక్ష్యానికి. దానికి సంబంధించి వీళ్ళు ఆ డబ్బులు రికవర్ చేశారు అని చెప్తున్నారు. ఆ డబ్బులు ఎవరన్నా ప్లాన్ చేసి ఉండొచ్చు అనే వాదానికి కోర్టులు బలాన్ని ఇస్తాయే తప్ప ఆ డబ్బులు రాజకేశ్ రెడ్డివే అని చెప్పడానికి ఎక్కువ వాదాన్ని ఏ కోర్టు నమ్మదండి. చేయడంలో రాజకేశ్ రెడ్డి గారు ఆ డబ్బులు నావు కాదని చెప్పి కూడా వేశారు, చెందారు. అనేక వ్యాపారంలో ఆ సమస్యలకు సంబంధించిన దాంట్లో దొరికితే చేస్తే మరి వాళ్ళందరూ వాళ్ళు ఇన్నాళ్ళుగా ఈయన జైల్లో ఉన్నారు, చేశారు, పోలీసులు కనుక్కోవచ్చు, వాళ్ళందరూ వాళ్ళు కూడా ఆయన డబ్బు ఇక్కడ ఉందండి అని చెప్పలేదు. ఎవరో A40 అనే ఒక అతను చెప్పారు, చేశారన్నా దీనికి న్యాయపరంగా ఎటువంటి వాల్యూ ఉండదండి. ఎందుకంటే అంటే అది మద్యం కేసు సంబంధించిన డబ్బే అని ఎట్లా చెప్పగలుగుతారు? అదే చెప్తున్నాండి. సెక్షన్ 27 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఏ పరంగా చూసుకున్నా అది మద్యం డబ్బేనని చెప్పి ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఆధారము ఈ సందర్భంలో నాకు కనపడలేదండి. వాళ్ళు చేసిన రికవరీ ప్రక్రియలో కానీ ఏ భాగంలో కానీ అది ప్రూవ్ చేయడం అనేది అసాధ్యము. ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఏదైతే ఉందో వాళ్ళు డబ్బు పట్టుకున్నారు, ఆ డబ్బు ఎవరిది ఏంటనేది అనేక విధాలుగా దానికి మీద ఎంక్వైరీ జరుగుతుంది. కానీ దానికి ఈ మద్యం కుంభకోణం కేసుకి రెండింటికి లింక్ పెట్టి ఆ డబ్బుల్లో మద్యం కుంభకోణం కేసులేనని చెప్పి చెప్పడానికి ఎటువంటి ఆధారాలు, స్పష్టమైన ఆధారాలు లేవు. ఓన్లీ A40 ఇచ్చిన ఒక స్టేట్మెంట్ న్యాయపరంగా లీస్ట్ వాల్యూ ఉంటుంది కాబట్టి దానికి కూడా వాల్యూ లేదండి. కాబట్టి రెండింటికి లింక్ పెట్టాలని చెప్పి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నంలో పోలీసులు సఫలీకృతం అయ్యే అవకాశం చట్టపరంగా చాలా లీస్ట్ వాల్యూ ఉంది కాబట్టి అసాధ్యం అని చెప్పొచ్చండి శ్రీనివాస్ గారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు సరే, వరుణ్ కిషోర్ అతను చెప్పాడు, మరి అతనికి ఎట్ట తెలుసు ఏం కదో ఆ డబ్బులు ఏందో అదంతా ఒక ఆస్పెక్ట్. అయితే ఈ డబ్బు పలానా లిక్కర్ కంపెనీ ఇచ్చింది, పలానా లిక్కర్ కంపెనీ ద్వారా వచ్చిందనే ఆధారం ఉండాలి కదా. ఇందాక తిలక్ గారు అడిగినట్లు ఆ డబ్బు ఎట్లా డ్రా చేశారా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? మరి లిక్కర్ షాప్ వాళ్ళకంతా డిజిటల్ ఇదే జరిగింది కదా, QR కోడ్ ఆధారంగా జరిగిందని నిన్న ఒక షాప్ అతను కూడా, అదే ప్రభుత్వ షాప్లో పనిచేసిన అతను కూడా చెప్తున్నాడు. సో అసలు లిక్కర్ కంపెనీలో డబ్బు ఇచ్చి ఉంటే ఏ రకంగా ఇచ్చారు, ఎట్లా వచ్చింది, ఈ డబ్బు ఏ లిక్కర్ కంపెనీ నుంచి వచ్చింది, ఇట్లాంటి ప్రశ్నలు సహజంగానే వస్తాయి కదా. వాటికి ఆన్సర్లు చెప్పగలుగుతుందా సిట్? ఈ మద్యం సీసా మీద ఒక QR కోడ్ ఉంటుందండి. ఆ QR కోడ్ అమ్మంగానే చేయగానే ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది. ఆ అమ్మిన సొమ్మంతా ఏ రోజుకి ఆ రోజు ప్రభుత్వం AP లిక్కర్ బెవరేజెస్ దాంట్లో జమ చేస్తారు, చెందుతారు. ఆ డబ్బులు ఎక్కడా కూడా మిస్యూజ్ అవడానికి కానీ మిస్అప్రోప్రియేట్ అవడానికి ఎటువంటి అవకాశం లేదు. మీరు అన్నట్టుగా సోర్స్ ఆఫ్ ది జనరేషన్ ఆఫ్ ది 11 crores అండి. అంటే ఇక్కడ దొరికినాయి ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి అనేది నిరూపించగలిగితేనే, అంటే ఏ లిక్కర్ సంస్థ ఇచ్చింది, ఎవరు మీద వీళ్ళు అభాండం వేయబోతున్నారు, అభాండానికి స్పష్టమైన ఆధారాలు దొరుకుతాయా, ఆ డబ్బు వాళ్లే అక్కడి నుంచి ఇక్కడ ఏ విధంగా వచ్చినాయి, అసలు ఆ 11 కోట్లు తీయటానికి వైట్ అమౌంట్ లో నుంచి బ్లాక్ అమౌంట్ లోకి ఎట్లా మారింది, ఇవన్నీ కూడా స్పష్టమైన ఆధారాలు ఎక్కడ లేవు. వీటన్నిటికీ సమాధానాలు సృష్టించడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి భావించాలి. వీళ్ళు దొరికినాయి అంటున్నారే తప్ప ఎవరి దగ్గర, మీరు అన్నట్టుగా ఎవరి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన, ఏ లిక్కర్ సంస్థ ఇచ్చింది, ఏ బెవరేజెస్ వాళ్ళు ఇచ్చారు అనేది ఎక్కడ కూడా స్పష్టంగా లేదండి. అది చూపించలేనప్పుడు ఈ డబ్బుకి ఆ మద్యం కుంభకోణానికి లింక్ పెట్టడం అనేది అసాధ్యంగా జరుగుతుంది. వాళ్ళు ఇప్పటికి కూడా ఎక్కడా కూడా ఏ రోజు ఎవరు ఎట్లా డబ్బులు ఇచ్చారు అని చెప్పట్లే. 3,000 కోట్లలో 11 కోట్లు అని చెప్పి అంటున్నారు. 11 కోట్లకి 3,000 కోట్లలో మేము చూసిన 1% కూడా 0.1% కూడా లేదండి. చాలా తక్కువ ఉన్న సందర్భంలో దానికి దీనికి లింక్ పెట్టడం అసాధ్యము. ఏదైతే వాళ్ళు పెట్టింది కూడా నమ్మశక్యంగా లేదండి చట్టపరంగా. దాని తోడు 11 అనే ఫిగర్ వచ్చి పెట్టేసరికి కావాలని చేశారు ఇదంతా అనేది జనరల్ గా వచ్చేసిన
అభిప్రాయం అదే 11 సీట్లు మీరు ఉన్నాయి కాబట్టి మీరు 11 చెప్పింది కోట్లు అని పేరు 11 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 11 కోట్లు అనేది ఏదో Right. ఒక అంకిని జనంలోకి పంపించడానికి చేయడానికి పెట్టారు. అది తిలక్ గారు అన్నట్టుగా ఎవరి డబ్బు ఏమన్నా ప్రభుత్వంలో ఎవరన్నా ఉన్న వాళ్ళ డబ్బు అక్కడికి ఏమన్నా వచ్చిందా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉందండి. ఎవరు చేస్తారు భలేవాళ్లే మీరు ఆయన ఏదో అన్నాడని మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఎవరు చేస్తారు సార్ శర్మ గారు మీరు కోర్టులో వేయండి ఇది పలానా వాళ్ళు డబ్బు అయ్యింది వచ్చని ఆయన ఆల్రెడీ అఫిడవిట్ చేశారు కాబట్టి రాజకేశ్ రెడ్డి గారు దాని మీద వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వేయొచ్చండి, చెయ్యొచ్చు. రైట్ అది బయటికి రాణిస్తారా ఎంతకాలం పడుతుంది ఇంకా రైట్